హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, పూజలో పాటించవలసిన నియమాలు అన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజున మనకి మహాశివరాత్రి పండుగ అన్నది వచ్చిందండి. మహాశివరాత్రి ప్రారంభం, ముగింపు సమయం తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం 11:08 మనకి మహాశివరాత్రి గడియలు ప్రారంభమవుతుందండి. 27 ఫిబ్రవరి గురువారం రోజు ఉదయం 8:54 మనకి మహాశివరాత్రి గడియలు ముగుస్తుందండి. కనుక ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజు మనము మహాశివరాత్రి జరుపుకోవాలి. ఇంకా మహాశివరాత్రి విశిష్టత గురించి కొంతవరకు చెప్పుకుందాం. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణిస్తారు. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే మహాశివరాత్రిగా జరుపుకోవాలి అని శాస్త్రం నిర్ణయించింది. మహాశివరాత్రి రోజు పూజని ఆచరించుకోవాలి అనుకున్నవారు ఎటువంటి నియమాలు పాటించాలన్నది ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందామండి. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు 3 ఉన్నాయి. మొదటిది ఉపవాసంలో ఉండటం, రెండవది రాత్రి జాగారం చేయడం, మూడవది శివనామస్మరణలో ఉండడం. ఈ 3 తప్పకుండా పాటించవలసిన నియమాలండి. మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి, అంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం చేసి పూజ గది కూడా మనము శుభ్రపరచుకోవాలి. గుమ్మానికి, పూజ గదికి చక్కగా బియ్యపు పిండితో మనము ముగ్గులు వేసుకుని, అలానే మామిడాకులతో పువ్వులతో చక్కగా గుమ్మాన్ని, పూజ గది ఉంటే పూజ గది గుమ్మానికి కూడా మనము చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. ఇంట్లో ఉన్న దేవుని ఫోటోలకు కానీ ప్రతిమలకు కానీ చక్కగా పసుపు కుంకుమ బొట్లు అన్నది పెట్టుకోవాలి. లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలముతో, ఆవు పాలతో, పంచామృతాలతో, పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయాలి. శివునికి ఇష్టమైన మారేడు దళాలు, బిల్వపత్రాలు, తుమ్మిగ పువ్వులతో అభిషేకించుకోవాలి. వివిధ రంగు పుష్పాలతో అభిషేకం చేయాలి. ఈ అభిషేకం చేస్తున్నంతసేపు శివనామస్మరణ కానీ పంచాక్షరి మంత్రాన్ని కానీ జపిస్తూ అభిషేకం చేసుకోవాలి. శివునికి నైవేద్యంగా తాంబూలం, చిలకడ దుంప, అరటిపండు, జామపండు, ఖర్జూర పండు నైవేద్యంగా సమర్పించాలి. తరువాత నిష్టతో శివ అష్టోత్తరం, పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవాలి. ప్రాతకాలం నుంచి ఉదయం 9 లోపల అభిషేకం చేసి పూజ చేస్తే ఉత్తమమైన ఫలితం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు. స్వామిని భక్తి శ్రద్ధలతో నీటితో అభిషేకం చేసినా చాలు, సంతోషంతో ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తాడు. ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధ. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ, శివపురాణం మొదలగినవి చదువుకుంటూ భక్తితో జాగారం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలా రాత్రంతా జాగారం చేసుకున్నవారు మరుసటి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని మహానైవేద్యంగా అన్నం, 4 రకాలు కాయలు వండిన కూరను తయారు చేసుకొని శివునికి నైవేద్యంగా సమర్పించాలి. ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందు ఆవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి గోమాతకు 3 ప్రదక్షిణలు చేసుకొని ఆ తరువాత ఉపవాసం చేసిన వారు ఈ అన్నం, కూరను నైవేద్యంగా స్వామికి పెట్టి తరువాత మీరు తిని
ఉపవాస దీక్షను ముగించుకోవాలి. ఈ శివరాత్రి రోజు ఆకలితో ఉన్నవారికి ఒక్క ముగ్గురికైనా సరే అన్నం పెట్టి అలానే గోమాత పూజ చేసుకొని ఆవుకి బెల్లం కానీ బియ్యం కానీ తోటకూర కానీ పెడితే చాలా విశేషమైన పుణ్యం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజు వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభమై ముగిస్తుందన్నది, అలానే విశేషమైన పూజా విధానం గురించి కూడా తెలుసుకున్నారు కదా. మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.